మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం మీరు తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే కష్టం చేసుకోవటం తప్ప. మీరు స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పండి. అంత బాగా వింటున్నారు అన్నమాట నేను చెప్పేది. జాగ్రత్తగా వినాలి. కాసేపే మనకి సంభాషణ నడిచే తర్వాత జంపు, మీ తిప్పలు మీ నా తిప్పలు నా అన్నట్టు ఉంటుంది వ్యవహారం. కాబట్టి చెప్పే 4 ముక్కలు జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి. మళ్ళీ బుక్ చేస్తారు, రెడీగా ఉండండి. స్తోత్రం చెప్పండి. మూడవది, చేతుల కష్టార్జితం కష్టం చేయటం తప్ప. మరి వ్యర్థం అంటాడేంది? మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకున్న ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. ఇదేమిటి? నిద్రపోయే వాళ్ళకి ఇవ్వటం ఏందండి? కష్టపడేవాడికి వ్యర్థమైంది, నిద్రపోయేవాడికి ఇవ్వటం ఏంది? 3. 4వది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమా? మరి కుమార్తెలు